హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. 2024 ఐపీఎల్లో 28th మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరగబోతోంది. సో ఈ మ్యాచ్కి సంబంధించిన మెయిన్ ప్రిడిక్షన్ మీకు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోలో చెప్తున్న ప్రిడిక్షన్ అన్నది అనాలిసిస్ ఆధారంగా ఏ టీం స్ట్రాంగ్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పి. అండ్ ముందే చెప్తున్నాను, ఈ వీడియోలో మనం ఎక్కువ అనాలిసిస్ చేయలేదు. దానికి కారణం ఏంటి అంటే ఈ రెండు టీమ్స్ మధ్య 3 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. అండ్ రెండు టీమ్స్లో బౌలింగ్ డిపార్ట్మెంట్లో చాలా చేంజెస్ జరిగాయి. సో ఆ కారణంగా ఎవరు ఏ బ్యాట్స్మెన్ ఏ బౌలర్ని కూడా ఎక్కువగా పెద్దగా ఫేస్ చేయలేదు. ముఖ్యంగా చెప్పాలంటే కేకేఆర్ టీంలో ఉన్న సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తిని మాత్రమే లక్నో సూపర్ జైంట్స్ బ్యాట్స్మెన్స్ ఎక్కువగా ఫేస్ చేశారు. కానీ ఇక హర్షిత్ రాణా, వైభవ్ అరోరా వీళ్ళెవరిని ఫేస్ చేయలేదు. మిచెల్ స్టార్క్ని కూడా పెద్దగా ఫేస్ చేయలేదు. ఇక అదే టైంలో లక్నో సూపర్ జైంట్స్ టీం చూసాము అంటే నవీన్ హుల్లా కావచ్చు, లేకుంటే ఎస్ ఠాకూర్ అవ్వచ్చు, సో మొహసిన్ ఖాన్ అవ్వచ్చు, సో వీళ్ళని కూడా పెద్దగా ఎవరు ఫేస్ చేయలేదు. అందుకే అనాలిసిస్ అనేది ప్లేయర్ బ్యాట్ అనేది నేను ఇక్కడ తీసేసాను అనమాట. సో నార్మల్గా మనం మ్యాచ్ జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి ఒక చిన్న అనాలిసిస్ చేద్దాము. సో ఫస్ట్ మనం కేకేఆర్ టీం గురించి చూసాము అంటే వాళ్ళ ప్లేయింగ్ ఎలెవెన్ గురించి చిన్న పాయింట్స్ డిస్కస్ చేయాలి. అదేంటంటే నితీష్ రాణా కేకేఆర్ టీంతో జాయిన్ అయ్యాడు. మరి ఇప్పుడు నితీష్ రాణా వాళ్ళు ఎక్కడ అకామిడేట్ చేస్తారు? ఎందుకంటే ఆల్రెడీ రఘువంశీ రూపంలో అద్భుతమైన ప్లేయర్ వాళ్ళకి దొరికాడు. సో అతను 1 డౌన్ కూడా బ్యాటింగ్ వస్తున్నాడు. సో చూసుకున్నాము అంటే అతను అయితే పక్కకు పెట్టలేరు, ఎందుకంటే 2 మ్యాచ్లో బ్యాక్ టు బ్యాక్ చాలా మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. సో వాళ్ళకున్న ఒక ఆప్షన్ ఏంటి అంటే వెంకటేష్ అయ్యర్ ప్లేస్లో నితీష్ రాణాను అకామిడేట్ చేయడమే. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ కొన్నిసార్లు 2 డౌన్ 3 డౌన్ వస్తున్నాడు. సో నితీష్ రాణా ప్లేస్ కూడా ఆల్మోస్ట్ ఆ ప్లేస్లో బ్యాటింగ్ చేస్తాడు. కాబట్టి సో వెంకటేష్ అయ్యర్ ప్లేస్లో నితీష్ రాణా వచ్చే ఛాన్స్ మాత్రమే ఉంది. బట్ ఇది పక్క అయితే కాదనమాట. దెర్ ఈస్ 1 ఛాన్స్. సో ఒకసారి మనం కేకేఆర్ ప్లేయింగ్ ఎలెవెన్ ఒకసారి చూసాము అంటే ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్ లేదా నితీష్ రాణా, శ్రేయస్ అయ్యర్ అండ్ రఘువంశీ, ఆండ్రే రసెల్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్గా అనుకూల్ రాయ్ లేదా హర్షిత్ రాణా. సో హర్షిత్ రాణా లాస్ట్ మ్యాచ్ కొన్న చిన్న నిగిలి ఉందని చెప్పి ఆడలేదనమాట. సో ఒకవేళ అతను ఫిట్ అయితే ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఒకసారి మనం కేకేఆర్ టీం గురించి డిస్కస్ చేసాము అంటే ఈ టీం చాలా డేంజరస్ టీం. ఎందుకు అంటే ఈ సీజన్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో ప్లేయింగ్ ఎలెవెన్లో టాప్ ఒకసారి చూడండి, సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, అండ్ తర్వాత ఆండ్రే రసెల్, రింకు సింగ్, ఇంకా తర్వాత రఘువంశీ. ఈ 5 మంది కూడా పక్కా T20 బ్యాట్స్మెన్స్. ఎలాంటి బ్యాట్స్మెన్స్ అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే రన్ రేట్ అనేది మెయింటైన్ చేసే ప్లేయర్స్. అంటే మనం మిగతా టీమ్స్ చూసుకున్నాము అంటే మిగతా అన్ని టీమ్స్లో ఒక 2-3 భారీ హిట్టర్స్ ఉంటే మిగతా వాళ్ళు యాంకర్ ఇన్నింగ్స్ ఆడే వాళ్ళు కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ కేకేఆర్లో చాలా డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్తున్నారు అనమాట. మనం ఓపెనింగ్ డిపార్ట్మెంట్లో వస్తున్న ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ చూసినా సరే వాళ్ళకొకంటూ ఒక రోల్ ఉందన్నమాట. అదేంటి అంటే పవర్ ప్లేలో మీ వికెట్లు పోతాయా ఉంటాయా సంబంధం లేదు, కానీ పవర్ ప్లేలో కేకేఆర్ రన్ రేట్ తగ్గకూడదు. అందుకే ఫిల్ సాల్ట్ వచ్చి రకాన హిట్టింగ్ స్టార్ట్ చేస్తాడు. ఎంతసేపు ఉన్నామని కాదు, ఒక 30 రన్స్ కొడతాడు, వెళ్ళిపోతాడు. మనం సిఎస్కే మ్యాచ్ ఒకటి పక్కన పెట్టేస్తే అతని బ్యాటింగ్ స్టైల్ అలాగే కనిపిస్తుంది. ఇక సునీల్ నరైన్ గురించి నేను చాలాసార్లు చెప్పాను, వాళ్ళు అతన్ని ఒక ఫ్రీ వికెట్ లాగే చూస్తారనమాట. ఎంత హిట్టింగ్ చేస్తున్నాడు అది చాలా అవసరం. సో సిఎస్కే బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే సునీల్ నరైన్ని చాలా బాగా కంట్రోల్ చేసింది, కానీ మిగతా వాళ్ళైతే కంట్రోల్ చేయలేకపోయారు. మరి లక్నో వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూసాము అంటే రింకు సింగ్, ఆండ్రే రసెల్ వీళ్ళు కూడా భారీ హిట్టర్లు. అంటే రింకు సింగ్ మనం చూసామంటే 150 పైన స్ట్రైక్ రేట్తో ఎటువంటి సిచ్యువేషన్లో అయినా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. సో ఆ విధంగా ఉంది. ఇక రఘువంశీ గురించి ఆల్రెడీ చెప్పాము, అంటే ఒక సూర్యకుమార్ యాదవ్ లాగా బ్యాటింగ్ చేస్తున్నాడు అనమాట. అన్ని వైపుల గ్రౌండ్స్లో యూస్ చేసుకుంటూ రన్స్ చేస్తున్నాడు. సో ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చాము అంటే మాత్రం ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఈ టీంలో ఉన్న వీక్ లింక్ మిచెల్ స్టార్క్ మాత్రమే. 25 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. బట్ అతని దగ్గర నుంచి అయితే నాకు తెలిసినంత వరకు ఒక ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో వికెట్స్ తీసుకోవడం తప్పితే ఇక ఏ మ్యాచ్లో కూడా అతను సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. ప్రతి మ్యాచ్లో ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా అతను 9 ఆల్మోస్ట్ 10 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో అతన్ని పక్కకు పెట్టలేరు, అలా అని చెప్పి అతనితో కంటిన్యూ చేయలేరు. సో ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నారు, కానీ అతను మాత్రం ఖచ్చితంగా టీంలో ఉంటాడు. ఎందుకంటే గౌతమ్ గంభీర్ దగ్గర నుంచి మిచెల్ స్టార్క్కి గట్టి సపోర్ట్ ఉంది. మిచెల్ స్టార్క్ కేకేఆర్ టీంలోకి రావడానికి గౌతమ్ గంభీర్ ఒక కారణం అనమాట. అందుకే అంత ప్రైస్ పెట్టి కూడా ముందుకు వెళ్ళి కొనుక్కున్నారు. ఇక వైభవ్ అరోరా, హర్షిత్ రాణా ఈ ఇద్దరు మాత్రం ఇచ్చిన ప్రతి ఛాన్స్ని యూజ్ చేసుకుంటున్నారు, మంచిగా బౌలింగ్ చేస్తున్నారు. ఇక స్పిన్ రూపంలో చూసాము అంటే సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి అంటారు ఖచ్చితంగా మంచిగా పర్ఫామ్ చేసే బౌలర్స్ అనమాట. వరుణ్ చక్రవర్తి అప్పుడప్పుడు ఫెయిల్ అవ్వచ్చు, కానీ సునీల్ నరైన్ ఫెయిల్ అయిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ అతను బౌలింగ్లో రన్స్ కొట్టినా వికెట్స్ అనేవి ఖచ్చితంగా తీసుకుంటాడు. సో ఈ టీం మ్యాచ్ గెలవాలి అంటే బాగా పర్ఫామ్ చేసిన ప్లేయర్స్ ఎవరు అంటే మాత్రం సునీల్ నరైన్ ఖచ్చితంగా పర్ఫామ్ చేయాలి. సునీల్ నరైన్ ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ కాకపోయినప్పటికీ కేకేఆర్ అతని పైన పూర్తిగా డిపెండ్ అవుతుంది. అతని దగ్గర నుంచి స్టార్టింగ్లో ఒక మంచి నాకు వచ్చిందంటే ఆ రోజు స్కోర్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. సో సునీల్ నరైన్ బాగా పర్ఫామ్ చేయాలి. ఇక నెక్స్ట్ రింకు సింగ్, ఆండ్రే రసెల్ పర్ఫామ్ చేయాలి బాగా.
సో మధ్యలో వచ్చిన శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా లేకుంటే ఇంకెవరైనా రాని, సో వాళ్ళు యాంకర్ రోల్ ప్లే చేసినా చాలా అనమాట. మిగతా స్కోర్ అంతా ఈ ముగ్గురే చూసుకుంటారు. ఆ రకంగా ఉంది ఈ టీం అనేది. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్లో చెప్పాను కదా, వీక్ లింక్ అన్న మిచెల్ స్టార్క్ బాగా పర్ఫామ్ చేస్తే ఇక ఆ టీంకి ఎటువంటి కష్టం లేదు. ఆ రోజు మ్యాచ్ ఎవరితోనో వాళ్ళు గెలిచేస్తారు. ఇక నెక్స్ట్ మనం లక్నో సూపర్ జైంట్స్ టీం గురించి మాట్లాడాలి. సో లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఒక రికార్డ్ని కోల్పోయారు అనమాట. ఇంతవరకు ఐపీఎల్ హిస్టరీలో 160+ పైన స్కోర్స్ చేశాక లక్నో పైన ఏ టీము గెలిచింది లేదు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆ రికార్డ్ని బద్దలు కొట్టేసింది. సో ప్లేయింగ్ ఎలెవెన్లో ఏమైనా మార్పులు ఉంటాయంటే ఫస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ డిస్కస్ చేద్దాం. క్వింటన్ డీకా, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ లేదా ప్రేరక్ మన్కడ్ అండ్ మర్కస్ స్టోనిస్, నికోలస్ పురాన్, ఆయుష్ బదోని, కృణాల్ పాండ్యా, రవి బిష్నాయ్ అండ్ నవీన్ ఉల్లక్, యష్ ఠాకూర్, అర్షద్ ఖాన్ లేదా మొహసిన్ ఖాన్, ఇంపాక్ట్ ప్లేయర్గా ఎం సిద్ధార్థ్. సో ఈ టీంలో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే కన్సిస్టెన్సీ అనేది అస్సలు కనిపించట్లేదు. మీరు లక్నో సూపర్ జైంట్స్ మ్యాచెస్ అన్ని చూసుకున్నారు అంటే ఎవరో ఒకరు ఇద్దరు ఆడడం తప్పితే బ్యాటింగ్ అంటే ఒకసారి నికోలస్ పురాన్ మనకి ఎక్కువ కనిపించాడు. ఇక మిగతా దాంట్లో ఒక మ్యాచ్లో క్వింటన్ డీకా ఆడితే మిగతా వాళ్ళు ఎవరు ఆడరు. ఇంకొక మ్యాచ్లో కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్ ఆడాడు, అప్పుడప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఆడాడు, కన్సిస్టెన్సీ లేదు. ఇక తర్వాత ఆయుష్ బదోని కూడా లాస్ట్ మ్యాచ్ ఆడాడు, ఇంతకుముందు మ్యాచెస్లో ఛాన్సెస్ వచ్చినా ఆడలేదు. ఇక నెక్స్ట్ మార్కస్ స్టోనిస్ కూడా ఇంతకుముందు మనం చూసిన మార్కస్ స్టోనిస్ అయితే కనిపించలేదు, భారీ హిట్టింగ్ కనిపించట్లేదు. కొన్ని మ్యాచెస్లో 20s, 30s, 40s వరకే వెళ్ళాడు. సో ఈ విధంగా ఉందన్నమాట ఈ టీం పరిస్థితి. బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ లేకపోవడం వల్లే వీళ్ళకి అన్నీ కూడా 170, 180, 160 ఈ రకమైన స్కోర్స్ వస్తున్నాయి. సో ఎవరో ఇద్దరు ముగ్గురు కనీసం ఆడితే 200 స్కోర్ని రీచ్ అవుతారు. ఇంకా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది దేవదత్ పడిక్కల్. ఆర్సీబీ టీం వదిలేసినప్పటి నుంచి దేవదత్ పడిక్కల్ పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. అంటే కొన్నిసార్లు చూస్తే మనకే జాలేస్తుంది అనమాట. ఎందుకంటే అతను బాగా ఆడిన ఇన్నింగ్స్ మనం చాలా చూసాం. అలాంటి ప్లేయర్ వచ్చి ఒక 6 balls 7 balls ఫేస్ చేయడము, బౌల్డ్ అవ్వడము, లేకుంటే క్యాచ్ అవుట్ ఇవ్వడము, లేకుంటే వెళ్ళిపోవడం ఇదే జరుగుతుంది. నాకు తెలిసి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా దేవదత్ పడిక్కల్ బెంచ్కి కూర్చునే అవకాశం కనిపిస్తుంది అనమాట. ప్రేరక్ మన్కడ్ని తీసుకుంటారని అనిపిస్తుంది. ఎస్, బ్యాటింగ్ పొజిషన్ అనేది కొంచెం డిఫికల్టే ప్రేరక్ మన్కడ్కి, బట్ ఖచ్చితంగా చేస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఛాన్సులు ఇచ్చేసారు దేవదత్ పడిక్కల్కి, అతను ఏమాత్రం ఇంప్రూవ్ అవ్వట్లేదు. సో కన్సిస్టెన్సీ ప్రాబ్లం ఉంది. ఖచ్చితంగా పర్ఫామ్ చేసిన బ్యాట్స్మెన్స్ విషయానికి వచ్చాము అంటే ఓపెనర్స్ ఇద్దరు ఈ టీంకి ఖచ్చితంగా పర్ఫామ్ చేయాలి. మ్యాచెస్ని గెలవాలి అంటే అద్భుతమైన విజయాలు సాధించాలి, మంచి రన్ రేట్ మెయింటైన్ చేయాలంటే ఓపెనర్స్ ఇద్దరు. ఎందుకంటే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్స్ వాళ్ళు, కానీ కన్సిస్టెన్సీ లేదు. ఇక నెక్స్ట్ నికోలస్ పురాన్ దగ్గర నుంచి, మార్కస్ స్టోనిస్ దగ్గర నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ రావాలి. నికోలస్ పురాన్ అయితే నాకైతే ఎటువంటి డౌట్ లేదనమాట. లాస్ట్ మ్యాచ్లో మనం ప్లేయర్ బ్యాట్లు మీరు చూశారు అంటే ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ, నేను దాంట్లో చెప్పాను కుల్దీప్ యాదవ్కి చాలా మంచి రికార్డు ఉంది నికోలస్ పురాన్ పైన. సో అదే ప్రూవ్ అయిపోయింది. మరి నెక్స్ట్ మ్యాచ్లో ఏం జరుగుతుందో చూడాలి. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చామంటే వీళ్ళకి ఎటువంటి కంప్లైంట్స్ లేవు. బౌలింగ్ డిపార్ట్మెంట్లో అందరూ అద్భుతంగానే బౌలింగ్ చేస్తున్నారు. 1 over 2 overs ఒక మ్యాచ్లో అప్పుడప్పుడు కొంచెం ఎకానమీ ఎక్కువ అవ్వచ్చు. కానీ సో ఓవరాల్గా మనం యావరేజ్ తీసుకున్నామంటే మాత్రం ప్రతి స్పిన్ బౌలర్, కృణాల్ పాండ్యా అవ్వచ్చు, అండ్ రవి బిష్నాయ్ అవ్వచ్చు, అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇక నవీన్ ఉల్లక్ అవ్వచ్చు, యష్ ఠాకూర్, సో మొహసిన్ ఖాన్ వచ్చినా కూడా అతను ఎవరైనా సరే ఎవరు పెద్దగా అట్టర్ ఫ్లాప్ అవ్వట్లేదు, పర్వాలేదు, అప్పుడప్పుడు రన్స్ ఇస్తున్నారు అంత మాత్రమే. సో బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ ఈ టీంకి చాలా అవసరం ఉంది. ఇక మనం రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే ఇంతవరకు కేకేఆర్ ఎల్ఎస్జీ పైన ఎప్పుడూ గెలవలేదు. 3 మ్యాచ్లు ఆడితే ఆ 3 మ్యాచ్ల్లో కూడా కేకేఆర్ పైన ఎల్ఎస్జీ విజయం సాధించేసింది. ఇక ఈ మ్యాచ్ జరుగుతుంది ఎక్కడ అంటే ఈడెన్ గార్డెన్స్లో. సో ఇంతవరకు ఒక మ్యాచ్ మాత్రమే జరిగింది. ఆ ఒక్క మ్యాచ్లో ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ రోజు పిచ్చ కొట్టేసింది అనమాట కేకేఆర్. సో ఇలాంటి పిచ్ అనేప్పుడు కేకేఆర్కి ఎల్ఎస్జీ జరగబోతుంది. ఏ పిచ్ యూస్ చేస్తారో కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే కేకేఆర్ పిచ్ రిపోర్ట్ చూసాము అంటే ఇది బేసిక్గా ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ అయినప్పటికీ స్పిన్ బౌలర్స్కి, స్లో బౌలర్స్కి ఎక్కువగా ఇది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇది ఆబ్వియస్లీ అందరికి తెలిసిన విషయమే. అందుకే కేకేఆర్ టీంలో మంచి స్పిన్నర్స్ని వాళ్ళు ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఆ పిచ్ స్వభావం అనేది స్పిన్కి బాగా అనుకూలిస్తుంది కాబట్టి. అదే టైంలో స్లో బౌలర్స్కి కూడా. బట్ రీసెంట్గా జరిగిన మ్యాచ్ చూసామంటే మాత్రం భారీ హిట్టింగ్ అనిపించింది. బట్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ కోసం బ్యాటింగ్ ట్రాక్ తీసుకున్నప్పటికీ అంటే బెల్టర్ తీసుకోవాలన్నమాట. అంటే పూర్తి బ్యాటింగ్ ట్రాక్ కాకుండా స్పిన్కి కొంచెం అనుకూలించే ట్రాకే తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళ బలాన్ని యూజ్ చేయాలి. లక్నో సూపర్ జైంట్స్ టీంలో కూడా మంచి హిట్టర్స్ ఉన్నారు కాబట్టి. అది గౌతమ్ గంభీర్ ఇంతకుముందు అదే టీంకి మెంటర్గా ఉన్నాడు. సో అతనికి బాగా తెలుసు ఆ టీంలో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పి. సో ఈ విధంగా ఉందన్నమాట. టోటల్ మ్యాచెస్ చూసాము అంటే ఈ గ్రౌండ్లో 87 జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 37 గెలిస్తే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 50 times గెలిచింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 164 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 150 ఉంది. సో అనాలిసిస్ అన్న నేనైతే చెప్పాను కదా, ప్లేయర్ బ్యాట్లు ఇవన్నీ ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ తక్కువ మ్యాచ్లు జరిగాయి కాబట్టి. అంతేకాకుండా బౌలింగ్ డిపార్ట్మెంట్లో చాలా చేంజెస్ జరిగాయి కాబట్టి మనకు పెద్దగా కనిపించట్లేదు అనమాట. అండ్ ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారంటే మాత్రం నాకు తెలిసి లక్నో సూపర్ జైంట్స్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది, కేకేఆర్ కూడా లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. బట్
పిచ్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నాము అంటే ఖచ్చితంగా ఒక రకంగా స్పిన్ పిచ్ తీసుకునే అవకాశం ఉంది. సో ఆ టైంలో ఈ టీంలో ఉన్న హిట్టర్స్ని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కేకేఆర్కి కొంచెం ఫేవర్ అనిపిస్తుంది లక్నోతో పోలిస్తే. బట్ ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదు. మనం పిచ్ ప్రకారం చూసుకున్నప్పుడు, హోమ్ గ్రౌండ్ ప్రకారం చూసినప్పుడు కేకేఆర్ నాకు స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కానీ లక్నోలో చాలా మంచి బౌలర్స్ ఉన్నారు. నేను చెప్పాను లక్నో బౌలింగ్ డిపార్ట్మెంట్ అద్భుతంగా ఉంది, ఎవరు ఫెయిల్ అవ్వట్లేదు. ఇంకా కేకేఆర్లోనే ఫాస్ట్ బౌలర్స్ కొంతమంది ఫెయిల్ అవుతున్నారు, మిచెల్ స్టార్క్ లాంటి వాళ్ళు. సో అంత ఈజీ కాదనమాట ఈ మ్యాచ్ ప్రిడిక్ట్ చేయడం. సో ప్రస్తుతానికి కేకేఆర్ ఫేవర్ ఉందని చెప్తున్నాను. మెయిన్ ప్రిడిక్షన్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్ దొరుకుతుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడ నేను టాస్ పడ్డాక మెయిన్ ప్రిడిక్షన్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.